నమస్తే అన్న. హ్మ్. ఇప్పుడు మల్కాజ్గిరిలా ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎవరు గెలుస్తారు? ఎవరికి ఛాన్సెస్ ఉన్నాయి? ఏ పార్టీకి ఛాన్సెస్ ఉన్నాయి? అందులో ఇప్పుడు వేరే ప్రశ్న అయితే లేదు. ఈటెల రాజేందర్ గారే ఖచ్చితంగా గెలుస్తారు. మిగతా ఇద్దరు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరనేది కూడా ఇక్కడ ఎవరు కూడా తెలియదు. ముఖ పరిచయం లేదు. ఒక కాంగ్రెస్ నుంచి వచ్చిన ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ లోకల్ అయితే కాదు. సంవేర్ తాండూరు వికారాబాద్ ఆ ఏరియాకి వచ్చిన వాళ్ళు. రాగిడి లక్ష్మారెడ్డి అనేట ఆయన కూడా బీఆర్ఎస్ నుంచి, ఆయన కూడా పెద్దగా ప్రజలకు పరిచయం లేని వ్యక్తులు వీళ్ళు. వేరాజ్ ఈటెల రాజేందర్ గారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. ఆయన ఇక్కడ ఏంటంటే ఇక్కడ మాక్సిమం చాలా మంది కూడా సుపరిచితుడు, పబ్లిక్ లో ఉన్న అతను, ప్రజల్లో ఉన్న వ్యక్తి కాబట్టి ఈ ముగ్గురులలో ప్రజలు మంచి వ్యక్తి, అజాత శత్రువు కాబట్టి ఈటెల రాజేందర్ గారినే చూస్ చేసుకుంటారు. అంతేకాకుండా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు మూడవసారి ప్రధానమంత్రి కావాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరు కూడా అన్ని వర్గాలకు అతీతంగా కూడా చిన్న అంటే ఇప్పుడే ఓటు హక్కు తీసుకున్నటువంటి వాళ్ళతో మొదలు పెట్టుకుంటే మరి జీవితం చరమాంకంలో ఉన్నటువంటి ముసలి వాళ్ళ వరకు కూడా మా ఓటు వృధా పోకూడదు అంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే మాకు రాష్ట్రంలో అప్పుడున్న పరిస్థితులను బట్టి అప్పుడు జరుగుతున్నటువంటి అరాచకాన్ని మనము పారదోలాలని చెప్పి ఒక కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినామంటే కొన్ని చోట్ల వేసి కొన్ని చోట్ల వేయలేదు, కానీ అప్పుడున్న పరిస్థితులను బట్టి రాష్ట్రంలో ఎవరు అధికారం రావాలని చెప్పి ఓటు వేసినారు, అది అయిపోయింది. కానీ కేంద్రంలో భారతదేశాన్ని మరొకసారి విశ్వగురువుగా నిలపడానికి అచంచలమైన కృషి చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఉంటేనే ఈ దేశం సురక్షితంగా ఉంటుంది. ఈ దేశంలో బాంబుల మూతలు ఆగిపోయినాయి, ఇప్పుడు మళ్ళీ అవి రాకూడదంటే ప్రపంచ దేశాలలో భారతదేశం యొక్క గౌరవాన్ని ఇనుమడింపజేసిన వ్యక్తి, మన భారతదేశ కీర్తి పతాకాన్ని అన్ని దేశాలలో రెపరెపలాడిస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఇదే పరంపరను, ఇదే సుపరిపాలనను ప్రజలు బలంగా కోరుకుంటున్నారు. మరి ఒకసారి దేశద్రోహుల చేతికి, టెర్రరిస్టులకు బిర్యానీలు తినిపించినటువంటి అటువంటి వాళ్ళకి మద్దతుగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు కొంతమంది వాళ్ళంతా కలిసి ఒక ఇండి కూటమి పెట్టి వాళ్ళంతా కూడా అదే రకం, ఆ రకమైన బాపత్ వాళ్ళే. అట్లాంటి వాళ్ళ చేతుల్లోకి భారతదేశాన్ని మరి ఒకసారి పెట్టడానికి ఈ యొక్క ప్రజలు సిద్ధంగా లేరు. కాశ్మీర్ నుంచి తీసుకుంటే ఇక్కడ కన్యాకుమారి వరకు కూడా మనకు అత్యధిక మెజారిటీ సీట్లు భారతీయ జనతా పార్టీకి ఇవ్వబోతున్నారని చెప్పి కూడా మనకి ఎక్కడ పోయినా కానీ కూడా, ఏ పల్లెటూరులో పోయినా కానీ, అర్బన్ ఏరియాలో పోయినా కానీ కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఎందుకంటే కూడా అది కూడా ఓపెన్గా చెప్తున్నారు, ఎందుకంటే కూడా చెప్తున్నారు ఆటోమేటిక్గా. అటువంటి పరిస్థితి మనకు అక్కడ అస్సాంకి మొదలు పెడితే కూడా ఇటుపక్క మన గోవాదికి తీసుకున్నామని కూడా ఈ భారతదేశం నలుచెరుగుల నలువైపులా ఏ విధంగానైతే ఆనాడు త్రేతాయుగంలో రాములవారు రామ రాజ్యాన్ని స్థాపించినడో ఈ భరతఖండంలో ఈ యొక్క భారతదేశాన్ని కూడా మరి ఒకసారి పూర్వ వైభవం దిశగా భారతదేశాన్ని సుసంపన్నమైన దేశంగా, ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చేస్తానని చెప్పి ఆయన ప్రతినబూనాడు. అంతేకాకుండా ఇప్పటి వరకు చేసినటువంటి ఏవైతే ఇంప్లిమెంట్ చేసిన ఏవైతే మన పథకాలు కానీ వాటికంటే ఇంకా అతిపెద్ద నిర్ణయాలు నేను తీసుకోబోతున్నాను. నేను 3వసారి ప్రధానమంత్రి అయిన తర్వాత చాలా బలమైన నిర్ణయాలు తీసుకుంటాను, అంతకంటే పెద్ద నిర్ణయాలు తీసుకుంటాను. నేను భారతదేశాన్ని ఖచ్చితంగా విశ్వగురుగా నిలుపుతా అని చెప్పి కూడా ఆయన ప్రతిజ్ఞ చేస్తా ఉన్నాడు. భారతదేశ ప్రజలకు హామీ ఇస్తా ఉన్నాడు. కేటీఆర్ మాట్లాడుతూ రాముని మొక్కుడే బీజేపీని తొక్కుడే అంటుండు. అసలు ఇక దాని మీద ఏంటంటే వీళ్ళు ఏమంటారంటే వీళ్ళను ఈ మధ్యలో కొంతమంది జన విజ్ఞాన సంఘం అని చెప్పి అదని ఇదని కొంతమంది తిరుగుతూ ఉన్నారు. సగం సగం జ్ఞానం ఉన్న వాళ్ళు రాముణ్ణి మొక్కుడే బీజేపీని తొక్కుడే అంటే అసలు ఈ ప్రశ్న వాళ్ళని చాలా స్ట్రేట్గా అడగాల. ఇట్లాంటి మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏనాడైనా రామ జన్మభూమి కోసం, రామ మందిరం కోసం వాళ్ళు ఏనాడైనా పోరాటం చేసినారా? కనీసం మద్దతు ఇచ్చినారా? ఇట్లా మాట్లాడే వ్యక్తులే రామ జన్మభూమి మందిరం కోసము వ్యతిరేకంగా కోర్టులో 24 మంది అడ్వకేట్లను పెట్టి రామ మందిర నిర్మాణానికి వ్యతిరేకంగా పోరాటంకి
మద్దతు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కూటమిలో యూపీఏ గవర్నమెంట్లో ఈ వీళ్ళే గతంలో భాగస్వాములు అయినారు కాబట్టి వాళ్ళ మనస్తత్వం ఎట్లా అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళని బంగాళాఖాతంలో పాతి పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఒక మహానుభావుడు చెప్పినట్టు ఒక జాతి ఎప్పుడైతే తన చరిత్రను మర్చిపోతుందో ఆ యొక్క జాతికి ఆ దేశానికి అస్తిత్వం అనేది ఉండదు. ఈ దేశం భరతవర్షం, భరతఖండం, భారతదేశంలో మనం ఉన్నాము. మన జాతి చరిత్ర ఏంటిది, గత వైభవం ఏంటిది, మన పూర్వీకులు ఎవరు, మన వారసత్వం ఏంటిది, ఇవన్నీ మరచిపోవాలనే విధంగా కూడా ఈ యొక్క నేటి యువతకు తప్పుదో పట్టిస్తున్న వీళ్ళందరినీ కూడా వాస్తవానికి ఇట్లాంటి వాళ్ళని జైల్లో పెట్టాల్సిన అవసరం ఉన్నది. నమస్తే అన్న. ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి, ఎట్లుంది, ఏం కథ, ఏం నడుస్తుంది, ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎట్లుంది, మీ ఏమన్నా మంచిగా ఉందా? ఇప్పుడైతే పర్వాలేదు. కానీ ఏంటంటే కొద్దిగా ఓసారి ఒక గంట 2 గంటలు కరెంటు తీసేస్తారు. ఇంకోటి వాటర్ మాత్రం కరెక్ట్ వస్తుంది. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో ఇప్పుడు మల్కాజ్గిరి నుంచి ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఎవరు గెలుస్తారంటే బీజేపీ గెలుస్తుంది. బీజేపీ. ఈటల రాజేందర్ బీజేపీ తెలుసా? గెలుస్తుంది. మా కాస్ట్ ముదిరాదే. రాజేనా? అందుకే ఈసారి ఈసారి గెలుస్తుంది. మంచి వ్యక్తేనా? మంచి వ్యక్తి. ఈటల రాజేందర్ గెలిపించుకుంటా అంటావు? అవు. ఈసారి మొత్తం మల్కాజ్గిరి మొత్తం రాజేంద్ర. పైన ఎవరు ఉండాలి? మోడీ ఉండన్నా లేకపోతే రాహుల్ గాంధీ ఉండన్నా? మోడీ ఉండాలి. మోడీ ఉండాలి. మోడీ మంచి చేసిండా 10 సంవత్సరాలు? 10 సంవత్సరాలు మంచిగా చేసిండు. ఈసారి కంపల్సరీ మోడీ. మోడీ వస్తాడా? నమస్తే బాబు, ఎట్లుంది పాలన? మంచి అనిపిస్తుందా కాంగ్రెస్ పార్టీ? నాకైతే మంచిగా అనిపిస్తలేదు. నువ్వేమన్నా సరే, వాళ్ళు హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు కరెంటు లేనిది బతకలేరు, నీళ్లు లేనిది బతకలేరు. నువ్వు ఇప్పుడే ఇంత ఇబ్బంది పెడుతున్నావు అంటే రేపు నువ్వు గెలిచిన తర్వాత ఏమన్నాడు, గెలవంగానే బ్యాంకులు రుణం 2 లక్షలు మాఫ్ చేస్తా అన్నాడు. 15 తారీఖు ఎత్తాడగా, ఆగస్టు 15 తారీఖు, 15 ఆగస్టు. ఎందుకు గెలిచిన తర్వాత అన్ని చూపిస్తాడు ఆయన. తెలివి నేను టీవీలో చూసిన అన్ని చూపిస్తాడు. ఇస్తే ఒకవేళ ఇప్పుడు మన పింఛన్లు ఇస్తారు చూడు, అవి ఇట్లా గెలవాలని 4,000 ఇస్తుండొచ్చు. గదొక్కటి. భూములు ఆయనేమో 100 ఎకరాలు ఇచ్చిన ఖజానా నీకు అందించిండు. ఇచ్చినప్పుడు నువ్వు సర్వే చేసుకున్నావు, నాకు 5 ఎకరాల భూమి, కరెంట్ మంచిగా వస్తుంది. అంత ఇండస్ట్రియల్ ఏరియా, జీడిమెట్ల ఇదంతా ఇండస్ట్రియల్ ఏరియా. కరెంట్ లేదు, నడవదు, పని నడవది, నడుస్తలేదు సార్. ఎట్లుంది కరెంటు? కరెంట్ ఏమది వస్తుంది పోతుంది, వేడికి చచ్చిపోతున్నాం. వాటర్ కూడా సరిగా వస్తలేదు. మంచిగా వాటర్ వస్తాయి కదా మాకు. 2 రోజులు పోయి 3 రోజులకు వచ్చినుండే. ఇదే పక్క గల్లీలో ఉంటా. ఇవాళ కూడా రాలేవు నీళ్ళు. ఇప్పుడు కొనుక్కొని తాగాలి, బతకాలి. ఇప్పుడు మా ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి, ఎవరిని గెలిపించుకుంటే? మన కాంగ్రెస్ పార్టీ గెలిపించుకుంటావా, అటు ఈటల రాజేందర్ బీజేపీ నుంచి గెలిపించుకుంటావా? ఎవరు ఉండాలంటావు మల్కాజ్గిరిలో? బీజేపీ గెలిపించుకుంటాం సార్. ఈటల రాజేందర్ తెలుసా? ఈటల రాజేందర్ పక్క ఎవ్వరు ఉండదు అంతే. ఈటల రాజేందర్కి ఎత్తా అంటావు ఈసారి? తప్పనిసరి వేస్తా. కాదు సార్, మంచిగా నువ్వు వచ్చినప్పుడు అన్నా నువ్వు కొత్తకి అనుభవం కాదు, అనుభవం కాని అనుభవమైన పట్టుకోవాలి. పట్టుకొని ఎట్లా చేయాలి, ఏం లెక్క అనేది ఉండాలి. చిన్న పిల్లలను చంపుకునే కాలం వచ్చింది. 5 అంతస్తులో ఉండి కరెంట్ లేకపోతే ఏ గది అయితే చాలా పరిస్థితి వస్తుంది. అట్లా ఉంది. ఈసారైనా మరి మళ్ళా ఈటలనే గెలిపించుకుంటావా ఈడ? మరి పైన ఎవరు ఉండాలి? మోడీ ఉండన్నా, రాహుల్ గాంధీ ఉండన్నా? మోడీ ఉండాలి. ఎందుకే? లేకపోతే మోడీ రాకపోతే వెనకటి కాలం వస్తుంది, ముస్లింల కాలం వస్తుంది గ్యారంటీ. నేను చెప్తా. ఈయన రాహుల్ గాంధీతో కాదు. మోడీ వస్తాడంటావు? గెలవాలంటావు? గెలవాలి పక్క. బీజేపీ గెలిస్తేనే ఏ తగాదకైనా అడ్డం నిలబడుతుంది.